గైస్ ఇప్పుడు మనం ఏంటంటే నెంబర్ సిస్టము. సో ఇదేంటంటే ఇప్పుడు ఇది కూడా ఏఎల్పీ అండి. సో డైరెక్టర్ పేపర్ కాకుండా వేరేగా చెప్తున్నాను. సో ఏఎల్పీలో అడిగిన పేపర్ మాట. సో ఇప్పుడు మనకి 2024లో రీసెంట్గా అన్ని షిఫ్ట్లో అడిగిన నెంబర్ సిస్టమ్ తాలూకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకేనా. సో కాబట్టి మీరు ఇక్కడ నేను ఇంగ్లీష్ చెప్పినా తెలుగు చెప్పినా మీరు రెండు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ అండ్ అన్నీ కూడా. సో అయితే ఇక్కడే నేను రాస్తాను. సో ఇక్కడే రాసి ఇక్కడే చెప్తాను. సో పెద్దగా మనం డైరెక్టర్ ఆన్సర్స్ కాబట్టి సో నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే. సో అయితే ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్ అంటే సుమారుగా ఒక 50 క్వశ్చన్లు వచ్చాయండి. సో ఏఎల్పి ఆల్ షిఫ్ట్లు కలిపి ఒక 50 క్వశ్చన్లు అయితే వచ్చాయి. సో దేనికైతే నాకు తెలుగులో కన్వర్షన్ ఉండాలో అంటే ఇంపార్టెంటో దాన్ని నేను కన్వర్ట్ చేస్తాను. సో అవసరం లేని దాన్ని నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. ఓకేనా. సో ఇలా అయితే మీరు అర్థం చేసుకోగలరు కదా. సో ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 70 బోత్ ఇన్క్లూడెడ్ హ్యావ్ 1 or 7 ఇన్ ద యూనిట్స్ డిజిట్ అంటున్నాడు. అంటే ఇచ్చిన 1 నుండి 70 వరకు ఉన్న సంఖ్యల్లో యూనిట్ స్థానంలో 1 లేదా 7 ఉన్న సంఖ్యల శాతం ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో అంటే దాని అర్థం ఏంటండి, బోత్ ఇన్క్లూడెడ్ అంటున్నాడు ఇక్కడ. అంటే 1 ఉండాలి 7 ఉండాలి. ఎప్పుడు యూనిట్ స్థానంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 70 తీసుకున్నారు అనుకోండి, 70 అవ్వదు. ఎందుకు, మనకు ఓన్లీ యూనిట్ డిజిట్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 11, తర్వాత 21, తర్వాత 31, తర్వాత 41, తర్వాత 51, తర్వాత 61. ఇప్పుడు వీటికి చూసారా అన్ని యూనిట్ డిజిట్లకి 1 ఉంది కదా. సో ఇది మనకి కన్సిడర్ చేసుకుంటామన్నమాట. ఇలా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 7 నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా. ఇవి 7 నెంబర్స్ ఉన్నాయంటే 7తో ఎండ్ అయిన యూనిట్ డిజిట్లు అన్నీ కూడా 7ఏ కదా ఉంటాయి. పోనీ కావాలంటే చూడండి, మీకు డౌట్ ఉంటే 7, 17, 27, 37, 47, 57, 67 మొత్తం ఎన్ని నెంబర్లు వచ్చి చూడండి. ఇది కూడా ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 7 నెంబర్లు ఉన్నాయి. 70 అవ్వదు, ఎందుకంటే యూనిట్ డిజిట్లో 0 ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి. సో ఇది 7 ఉంది, అది 7 ఉంది. సో రెండు కలిపి ఎన్ని ఉన్నాయి, మొత్తం 14 ఉన్నాయి. ఓకేనా. మొత్తం ఎన్ని ఉన్నాయి, 14 ఉన్నాయి. టోటల్ నెంబర్స్ ఎన్ని, 70 నెంబర్స్ ఇంటూ 100 చేయండి. ఓకేనా. సో 0కి 0కి క్యాన్సిల్ అయిపోతుంది. 7 1s are 7 2s are 2 10s are 20. సో 20% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో మీకు కళ్ళు కొంచెం ఎఫెక్ట్ అవుతాయని చెప్పి నేను ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అయితే తీసుకున్నాను. లేదు వైట్ స్క్రీన్ మాకు కావాలి అంటే సో నేను వైట్ స్క్రీన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ 2 నెంబర్ షుడ్ బి ఇంటర్చేంజెడ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఇది మీకు కింద తెలుగులో ఉంది చూడండి. సో అయితే ఈ ఈక్వేషన్ని మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ ఇవి టైం టేకింగ్ అనుకుంటారు కానీ ఎప్పుడైనా మీరు కరెక్ట్గా చేసినప్పుడు ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారంగా అంటే బ్రాకెట్స్లో ఉన్నవి తీసుకొని డివిజన్స్ని మీరు ఇంటర్చేంజ్ చేసి చూడండి. ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే 3 4 2 4 7 5 ఉన్నాయి కదా, సింగిల్ డిజిట్లో ఉన్నాయి. సో పెద్ద నెంబర్ని నేను ఇంటర్చేంజ్ చేయమని చెప్తాను ముందు. అవి ట్రై చేస్తే మ్యాక్సిమం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట, ఎక్కువగా అప్రాక్సిమేట్లీ. సో ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ మనం రాసుకుంటే 3 × 9 + 7 - 5 + 64 దగ్గర ఇప్పుడు నేను 64 78 ఆప్షన్ వెరిఫికేషన్ బట్టి వెళ్తున్నాను అనమాట. 64 దగ్గర నేను 78 తీసుకుంటాను. 78 / 2 అవుతుంది -22 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది నాకు 64 వస్తుంది. ఓకేనా. అప్పుడు -8 × 4 ఇది నాకు ఎంతకి ఈక్వల్ అవ్వాలి, 82 రావాలి నాకు ఆన్సర్. ఓకేనా. సో ఇప్పుడు డైరెక్టర్ చేయండి. 9 + 7 11, 11లో నుంచి 5 తీస్తే 9 + 7 16, 16లో నుంచి 5 తీస్తే 11, 11 × 3 ఏమవుతుంది 33 అవుతుంది. ప్లస్ ఇది ఎంతలో 2 1s are అదే 2 3s are 6, 2 9s are అంటే 39 వచ్చింది. -22 + 64 -8 4s are 32 ఇది ఈక్వల్ టు 82 రావాలి. ఇప్పుడు చూడండి 30 30 60 60 60 120 127 136 ఎంత అయింది 136 అయింది. -20 30 50 54 సో 54. సో 50 తీసేస్తే మనకి ఎంత ఉంటుంది 86 ఉంటుంది. 86లో 4 తీసేస్తే ఎంత ఉంటుంది 82 ఉంటుంది. సో సేమ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే సో మనకి ఏమడుగుతున్నాడు, ద సమ్ ఆఫ్ ద 3 కన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈజ్ 2424 అంటున్నాడు. సో ఫైండ్ ద లార్జెస్ట్ వన్. సో 8 యొక్క వరుస 3 గుణాంకాలు మొత్తం 24 24 అయితే అతి పెద్దది కనుగొనండి అని అంటున్నాడు అనమాట. సో సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మల్టిపుల్ నేను ఎక్స్ అనుకుంటే తర్వాత మల్టిపుల్ నాకు ఎంత అవుతుంది x + 8 అవుతుంది.
తర్వాత మల్టిపుల్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 16 అవుతుంది, అంతే కదా. సో అంటే దాని అర్థం ఏంటి, ఇవి సమ్ అన్నాడు కాబట్టి ఇవన్నీ కలిపేయండి. ఇవి ఎంతకి ఈక్వల్ అన్నాడు, 2424కి ఈక్వల్ అన్నాడు. సో ఇప్పుడు మనకి ఎన్ని ఎక్స్లు ఉన్నాయి, 3 ఎక్స్లు ఉన్నాయి. 16 + 8 ఎంత, 24 ఈక్వల్ టు 2424. ఇప్పుడు ఈ 24 అటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది కదా. అంటే 3x ఈక్వల్ టు 2424 మైనస్ 24 కదా. అంటే నాకు మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 3x ఈక్వల్ టు 2400 వస్తుంది. అంటే డైరెక్టర్ క్యాన్సిల్ చేసుకోవచ్చా, 3 1s are 3 8s are. సో x ఈక్వల్ టు నాకు ఎంత వచ్చింది, 800 వచ్చింది. సో వాడు ఏమన్నాడు, అతి పెద్దది కనుగొనండి అన్నాడు. అంటే అతి పెద్దది ఏంటి, x + 16 కదా మనకి అతి పెద్దది. అంటే 800 + 16 ఎంత అయ్యింది, 816 కదా. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం 4th క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్ని కనిపెట్టడానికి చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిట్స్ని ప్లస్ చేస్తూ ఉంటారు, ఓకేనా. సో ఇక్కడ డిజిట్స్ అన్ని ప్లస్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్ అనేవి గ్రేటర్ దెన్ 10 ఉన్నాయనుకోండి. సో వాటి యొక్క యూనిట్ డిజిట్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే, వాటి యొక్క యూనిట్ డిజిట్ అనేది మనకి ఎలా ఉండాలంటే, సో 1 3 7 9 ఈ డిజిట్స్తో ఎండ్ అవ్వాలి, ఓకేనా. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ని మీరు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఫైండ్ ద ప్రైమ్ నెంబర్ అన్నప్పుడు యూనిట్ డిజిట్స్ చూడండి. 7 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, 1 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. వావ్, భలే ఇచ్చాడు కదా. సో కాబట్టి అన్నీ కూడా ప్రైమ్ నెంబర్లు అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రైమ్ నెంబర్లో కాకపోతే మనకి ప్రైమ్ నెంబర్ని కనుక్కోమన్నాడు కాబట్టి ఇచ్చిన ఆప్షన్లోని ఏది ప్రైమ్ నెంబర్ అనేది మనం చెప్పడం కష్టమైపోతుంది. సో ఇప్పుడు ఈ ట్రిక్ని మనకి వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే 1379 ఇప్పుడు 79 అంటే ఇక్కడ 13 అన్నిటికీ 7 ఉంది కాబట్టి ఈ ట్రిక్ పనిచేయదు. సో 10 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అది చూస్తారు. నెక్స్ట్ ఏంటంటే, సో ఇచ్చిన నెంబర్ని 6తో డివైడ్ చేయండి. ఎప్పుడైనా సరే ఒక ప్రైమ్ నెంబర్ని కనిపెట్టాలంటే ఇచ్చిన నెంబర్ని ఏం చేస్తారు, 6తో డివైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ నేను చూసినట్లయితే 437 డివైడెడ్ బై 6 చేద్దాం. 4 7s are 42 కదా. సో 1 7 4 1s are 6 1 సారీ 4 అంటున్నాను, 6 కదా. 6 7s are 42, 6 2s are ఎంత, ఇప్పుడు 6 2s are 12 మాట. సో ఇక్కడ మనం తీస్తే 5 వచ్చింది. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు 6తో ఒక నెంబర్ని డివైడ్ చేసినప్పుడు ప్రైమ్ నెంబర్ని కనిపెట్టడానికి ఈ ట్రిక్ మాట, 6తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది మనకి 1 కానీ 5 కానీ రావాలి. సో అలాంటి నెంబర్ వచ్చినప్పుడు దాన్ని మేబీ ప్రైమ్ నెంబర్ అనొచ్చు, మేబీ ప్రైమ్ అంటారు. రిమైండర్ ఒకవేళ 5 1 రాలేదనుకోండి అది ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో 1 5 రావాలి మనకి. సో దీనికి వచ్చింది కాబట్టి 437 ప్రైమ్ నెంబర్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి, నేను 437కి దగ్గరలో ఉండే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ని తీసుకోవాలి. ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరు, 441. సో 441కి ఎంత పర్ఫెక్ట్ స్క్వేరు, 21 కదా. ఇప్పుడు ఈ 21కి లెస్ దెన్లో ఉండే నెంబర్స్ ఏంటో మనం చూసుకోవాలన్నమాట. సో లెస్ దెన్లో ఉండే నెంబర్స్ని మనం చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు 441 మనకి చూడండి, ఏదైనా మనకి లెస్ దెన్లో వచ్చే ఏదైనా నెంబర్ దీంతో పోతుందేమో చూడాలి. అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సో ఈ 437 అనే నెంబరు 21 కన్నా లెస్ దెన్గా ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 19 17 ఇప్పుడు ఉన్నాయి కదా నెంబర్స్, 13 11. సో ఈ నెంబర్స్ తోటి డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలన్నమాట. మరి తప్పదు, సో మనం ఫాస్ట్గా చేయాలి. సో ఇప్పుడు 19 టేబుల్ చూసినారనుకోండి, 19 2s are 38, అంతే కదా. 38 అంటే 57 ఉంది, 19 3s are 57 అంటే దీంతో డివిజిబుల్ అవుతుంది నెంబరు. సో కాబట్టి 437 ప్రైమ్ నెంబర్ కాదు, ఓకేనా. సో ఆ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇది ప్రాసెస్ అండి, నేను ప్రాసెస్ కాబట్టి ఇలా చెప్పాను. సో ప్రైమ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి చాలా మటుకు. సో క్వశ్చన్ అది మాట. సో ఇప్పుడు ఆప్షన్ బి చూసారనుకోండి, 373 ఉంది. సో డివైడెడ్ బై 6 చేస్తాం. 6 6s are 36, సో 13 ఉంటుంది. 6 2s are 12, ఓకేనా. సో రిమైండర్ ఎంత వచ్చింది, 1. నేను ఏం చెప్పాను, 1 కానీ 5 కానీ వస్తే ఆ నెంబర్ ఏమని చెప్పాను, మేబీ ఏ ప్రైమ్ నెంబర్ ఖచ్చితంగా అవ్వచ్చు, ఓకేనా. సో అవ్వచ్చు మేబీ అని చెప్తున్నాను ఇక్కడ నేను. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, 373కి దగ్గరలో ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి, 400, ఈజీగా చెప్పొచ్చు. దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి, 20కి లెస్ దెన్లో ఉండే నెంబర్స్ అన్నీ చెక్ చేయాలి. 19 టేబుల్లో 373 వస్తుందా, నో రాదు. సో ఓకే, తర్వాత 17, తర్వాత 13, తర్వాత 11, తర్వాత ఇంకేమున్నాయి 7, తర్వాత
5, తర్వాత 3, తర్వాత 2. 2లో వస్తుందా? రాదు. 3లో వస్తుందా? రాదు. 5లో రాదు. 7లో రాదు. 11లో రాదు. 13లో రాదు. 17లో రాదు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో వెంటనే నీ మైండ్ అనేది చెప్పేయాలన్నమాట, నీకు చెప్పేస్తుంది అనుకోండి ఆటోమేటిక్గా. సో అది ఒకసారి నేర్చుకుంటే అది మనకి తెలిసిపోతుంది ఎలా సాల్వ్ చేయాలనేది. ఓకే, సో ఇక్కడ మనం 5th క్వశ్చన్ చూసినట్లయితే ఏమడుగుతున్నాడు? ఇఫ్ యూ యాడ్ 1 టు ద న్యూమరేటర్ అండ్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద డినామినేటర్ ఆఫ్ ఎ గివెన్ ఫ్రాక్షన్ ఇట్ బికమ్స్ 1, ఇట్ బికమ్స్ బై ఏమంటున్నాడు? సో ఇట్ బికమ్స్ 1 అంటున్నాడు, ఇక్కడ ఫుల్ స్టాప్ లేదు. సో ఇట్ టు బికమ్స్ ద 2/3. ఓకేనా? 2/3 అయితే ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ద డినామినేటర్ ఆఫ్ ది గివెన్ ఫ్రాక్షన్ వెల్ న్యూమరేటర్ టు ది లెఫ్ట్ అన్చేంజ్డ్. అంటే న్యూమరేటర్ చేంజ్ చేయకుండా డినామినేటర్లో 1 యాడ్ చేస్తే 2/3 అవుతుందంట. అదే ఒకవేళ న్యూమరేటర్లో 1 యాడ్ చేసి డినామినేటర్లో 1 మైనస్ చేస్తే దాని వాల్యూ 1 అవుతుందంట. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్? పాజిటివ్ డిఫరెన్స్ అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? పాజిటివ్ డిఫరెన్స్ అంటున్నాడు. అంటే ఒక భిన్నంలో లబ్ధికి 1ని కలిపి హారానికి 1ని తీసివేస్తే అది 1 అవుతుందన్నమాట. ఫస్ట్ ఇచ్చింది అది. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరేటర్ని x అనుకుంటాను, డినామినేటర్ని y అనుకుంటాను. న్యూమరేటర్లో ఉన్నదానికి నేను 1 యాడ్ చేశాను అనుకోండి, డినామినేటర్లో ఉన్నదానికి ఏం చేయాలి? -1 చేయాలి. వాడు ఇచ్చిన కండిషన్ ఇది. ఏమవుతుంది ఆన్సరు? 1 అవుతుందంట. ఇంకో కండిషన్ ఏమిస్తున్నాడు? సో న్యూమరేటర్ అన్చేంజ్డ్గా వదిలేసి డినామినేటర్లో 1 యాడ్ చేస్తానంట. దీని ఆన్సర్ ఏమవుతుంది అంటున్నాడు? 2/3 అవుతుంది అంటున్నాడు. ఓకేనా? దీని ఆన్సర్ ఏమవుతుంది అంటున్నాడు? 2/3 అవుతుంది అంటున్నాడు. ఓకేనా? సో అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే 1 అంటే దీన్ని 1/1 అంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏమవుతుంది? x + 1 = y - 2 కదా అవుతుంది. ఓకేనా? సో సారీ y - 1 కదా అవుతుంది. సో ఇప్పుడు -1 ఎటు వెళ్ళింది అనుకోండి, ఇది ఏమవుతుంది? x - y = -2 కదా. సో వాడు ఏమంటున్నాడు? పాజిటివ్ డిఫరెన్సే. అంటే ఇక్కడ మనకి నెగిటివ్ వచ్చింది కానీ దీన్ని పాజిటివ్గానే తీసుకోవాలి. అంటే 2 కదా. చూడండి xకి yకి మధ్యలో డిఫరెన్స్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 60 and 90 అని అడుగుతున్నాడు. అంటే 60 మరియు 90 మధ్య ఉన్న అన్ని ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. సో ఏం చేయాలి మనం? ప్రధాన సంఖ్యలు మీకు ఖచ్చితంగా ఏం చేయాలంటే 1 to 100 ఏంటో తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 1 to 100 ఖచ్చితంగా రావాలి. సో మీలో ఎవరికైనా 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఏంటో తెలియకపోతే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు చిన్న క్వశ్చన్ అని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలి అంటే ప్రైమ్ నెంబర్స్ ఏంటి? మనకి 2, 3, ఓకేనా, 5, 7 ఇవి ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? సో 11, 13, 17, 19 ఇవి కొన్ని ప్రైమ్ నెంబర్స్. సో మనకి 20 లోపు చూసుకుంటే తర్వాత ఏంటి? 23 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, అలాగే 29 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో తర్వాత తీసుకుంటే ఏంటి? 31 అనేది ఒక ప్రైమ్ నెంబరు, 37 అనేది ఒక ప్రైమ్ నెంబర్ ఉంటుంది. మళ్ళీ 40 సిరీస్లో మనకి ఏంటి? 41, 43, 47, 41, 43, 47 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. తర్వాత మనం 50 సిరీస్లో చూసుకున్నట్లయితే 53 ప్రైమ్ నెంబర్, అలాగే 59 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. తర్వాత ఇంకేంటి? 61 ప్రైమ్ నెంబర్ అవుతుంది. తర్వాత 67 ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఓకేనా? 61 ప్రైమ్ నెంబర్, 67 ప్రైమ్ నెంబర్. 70 సిరీస్లో మళ్ళీ 3 ఉంటాయి. 71, 73, 79. ఓకేనా? 79, 71, 73, 79 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఆ తర్వాత 83, 89 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. తర్వాత మనకి 97 అనేది ప్రైమ్ నెంబర్ ఉంటుంది. ఓకేనా? 97 అనేది మనకి ప్రైమ్ నెంబర్ ఉంటుంది. చాలామంది 91 అనేసుకుంటారు. 91 ప్రైమ్ నెంబర్ అంటే మీకు కాదు. ఓకే, సో ఇవి ప్రైమ్ నెంబర్స్ మాట. ఓకేనా? సో అయితే కొన్నిసార్లు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని అడుగుతాడు. ఇప్పుడు మనకి ఏంటి? 60 నుంచి 90 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ అడిగాడు కదా. సో అదే కదా వాడు అడిగింది. ఓకే, సో అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 60కి 90కి మధ్యలో. సో 61, 67, 71, 73, 79, 83, 89. సో ఇవే కదా మనకు ఉన్నవి. సో ఇవన్నీ మీరు యాడ్ చేయాలన్నమాట. సో ఓకేనా? అంటే ఇక్కడ ఏం చేయాలి? 61 + 67 + 71 + 73 + 79 + 83 + 89. ఓకేనా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను అసలు? సో ఇలాంటి క్వశ్చన్స్ వేరే మోడల్గా అడిగినా సరే మనం చెప్పాలన్నమాట. చూడండి 1, 8, 9, 9 + 3 ఎంత అవుతుంది? 9 + 3 ఎంత అవుతుంది? 12. అంటే 2, 2 + అంటే 1, 1 + 3 అంటే 4, 4 + 9 అంటే 13 కదా. అంటే లాస్ట్ డిజిట్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. అంటే ఆప్షన్ ఏ అవ్వదు, ఆప్షన్ 4 అవ్వదు. సో అలా క్రాక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకోవాలి.
సో తర్వాత ఏముంది, ఈ మొత్తం నెంబర్లు యాడ్ చేస్తే మనకి 300 కన్నా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే 60 60 120, 70 70 140. ఓకేనా, అంటే ఇక్కడ 300 దాటేస్తుంది ఇక్కడ, అంటే 300 అయ్యే అవకాశం కూడా లేదు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ మొత్తం అంతా కలపకూడదు మనం, అర్థమైందా? సో మొత్తం అంతా కలపకూడదు. ఓకేనా, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పుడైనా సరే సమ్స్ చేసినప్పుడు 1 to 25 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 1 to 25 మనకి 9 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే 1 to 50 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే 1 to 50 మనకి 9 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు పొద్దున్నే 4 గంటలకు చేస్తున్నాను కదా, నిద్ర మొత్తంలోని ఏం మాట్లాడుతున్నాను నాకే తెలియట్లేదు. సో 1 to 25 9 ప్రైమ్ నెంబర్సే ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వదు ఒకసారి. 1 to 50 ఏంటంటే 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో మనకి 1 to 100 వచ్చేసరికి మనకి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అంటే మొత్తం కలిపి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 51 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? ఇక్కడ మనకి ఓన్లీ 10 ప్రైమ్ నెంబర్సే ఉంటాయి. 1 to 50 వచ్చేసరికి 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇవి ప్రైమ్ నెంబర్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా చెప్పాలి అంటే 100 నుంచి 200 లోపు మనకి 21 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, అంటే 100 తర్వాత. అలాగే 1 to 1000 చూసినట్లయితే ఇక్కడ రాస్తున్నాను, 1 to 1000 చూసినట్లయితే 1 నుంచి 1000 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అంటే 168 ప్రైమ్ నెంబర్లు ఉంటాయి, అంటే 168 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ ఇచ్చిన సమ్ను మనం చూసినట్లయితే 8th వన్ చూసినట్లయితే మనకి ఏమంటున్నాడు ఇక్కడ? సో సమ్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ 0.00001 అని హోల్ 1/3 అని అంటున్నాడు. సో ఎప్పుడైనా సింపుల్గా పెట్టుకోండి, ఇది క్యూబిక్ నేచర్లో ఉంటుంది కదా. సో 3 డిజిట్స్ చూసుకోండి. ఓకేనా, సో ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, అంటే వచ్చే ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఖచ్చితంగా 2 డిజిట్స్ లోపు వస్తుంది అన్నమాట. అంటే స్క్వేర్ ఇచ్చినప్పుడు 2 డిజిట్స్ చూసుకుంటాం, క్యూబ్ ఇచ్చినప్పుడు 3 డిజిట్స్ చూసుకుంటాం. సో కాబట్టి ఆప్షన్లో 2 డిజిట్లు వచ్చే తర్వాత పాయింట్ తర్వాత 2 డిజిట్లు దీనికి ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఆ విధంగా చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద వాల్యూ ఆఫ్ 0.04 హోల్ టు ద పవర్ ఆఫ్ -1.5 ఎంత అని అడుగుతున్నాడు అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో తెలుగులో ఎందుకు పెట్టట్లేదంటే తెలుగులో కూడా మనం ఈ వాల్యూస్ అసలు తెలుగు అవసరం లేదండి. సింపుల్గా ఈ నెంబర్ సిస్టంలో మనకి ఏంటంటే తెలుగు కన్వర్షన్ అవసరం లేదు, మనం డైరెక్ట్గా ప్రాబ్లం చూసి అర్థం చేసుకోవచ్చు. సో టైపింగ్కి ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పి నేను కొన్ని ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేశాను. సో ఒకవేళ తెలుగు టెక్స్ట్ ఖచ్చితంగా దీనికి అవసరం అనుకుంటే ఖచ్చితంగా నేను దాన్ని టైప్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, సో ఏమంటున్నాడు? 0.04 హోల్ టు ద పవర్ ఆఫ్ -1.5 అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 0.04 ఎలా రాసుకోవచ్చు మనం? 4/100 అని రాసుకోవచ్చు. హోల్ టు ద పవర్ ఆఫ్ -1.5 ఎలా రాసుకోవచ్చు? 15/10 అని రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు 4/10 నేను ఎలా రాసుకుంటాను? 2/10 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. అంటే ఇది 2 × -15/10 అవుతుంది. సో 2 1s are 2 5s are 5 1s are 5 3s are, అంటే క్యూబ్ వచ్చిందన్నమాట. అంటే -3 అంటే 1/2/10 హోల్ క్యూబే కదా, అంటే 2 క్యూబ్ 10 క్యూబ్ 10 క్యూబ్ అంటే 1000 కదా. సో 10 క్యూబ్ అంటే ఎంత అవుతుంది? 1000 అవుతుంది. 2 క్యూబ్ అంటే ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో ఇక్కడ నేను డైరెక్ట్ స్టెప్ వేసాను, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇలాగ 2/10 -3 ఉండేది నాకు కాస్త ఏమవుతుంది? 1 అవుతుంది. సో 10 పైకి వచ్చి 2 కిందకి వెళ్తుంది అన్నమాట. నేను మళ్ళీ అదంతా చెప్పట్లేదు నేను. ఓకేనా, 8 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 8 1s are అంతేనా? 8 1s are 8, 8 2s are 16, ఇంకా 40 ఉంటుంది, 8 5s are 125 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో అది మాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చను 10th వన్ మనం చూసినట్లయితే ఇందాక లాంటి క్వశ్చనే. ఓకేనా, ఇంటర్చేంజ్ అడిగాడు ఒకసారి, ఇందాక నేను చెప్పాను కదా. సో ఆ విధంగా మీరు ఈ సమ్మని ట్రై చేయండి. ఓకేనా, ఈ సమ్మని ట్రై చేసి నేనేం చెప్పాను? పెద్ద సంఖ్యలను తీసుకోమని చెప్పాను. ఇక్కడ చూడండి 84 ఉంది. ఓకేనా, ఇక్కడ 42 ఉంది. సో ముందు వాటిని ట్రై చేయండి. సో మ్యాక్సిమం ఎక్కువగా అప్రాక్సిమేట్లీ మీరు చూసినట్లయితే ఆన్సర్ అదే అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందాక క్వశ్చన్ చెప్పాను కదా, సో మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్. ఇందాకలో మొత్తం ప్రైమ్ నెంబర్స్ అన్నీ రాశాను నేను. ఓకేనా, సో కాకపోతే ఇక్కడ క్వశ్చన్లో ఏమీ లేదు, వాడు ఏమడుగుతున్నాడు? ఇది తెలుగులో అని చెప్తాను చూడండి. అంటే మొదటి 8 ప్రైమ్ నెంబర్స్ని 7తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందని అడుగుతున్నాడు అనమాట. 7తో భాగిస్తే ఎంత వస్తుందని అడుగుతున్నాడు. ప్రధాన సంఖ్యలు 8 ప్రధాన సంఖ్యల్ని 7తో భాగించగా మనకి ఎంత వస్తుందని అడుగుతున్నాడు అనమాట. సో మీకు ఇందాకలే చెప్పాను ప్రధాన సంఖ్యలు ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఏంటో చెప్పాను నేను. ఏమని చెప్పాను? 2, 3 ప్లస్ చేసేద్దాం డైరెక్ట్గా. ఏమవుతుంది? 2 ప్రైమ్ నెంబరు, 3 ప్రైమ్ నెంబరు, 5 ప్రైమ్ నెంబరు, 7 ప్రైమ్ నెంబరు, తర్వాత 11 ప్రైమ్ నెంబరు, తర్వాత 13 ప్రైమ్ నెంబరు, తర్వాత 17 ప్రైమ్ నెంబరు, తర్వాత 19 ప్రైమ్ నెంబరు.
అలాగే ఇన్ని 8 సరిపోయి కదా, 1 2 3 4 5 6 7 8. ఓకేనా. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి మనం. చూడండి 19 20 30 30ని ఇదంతా 40 47 50 60 60ని ఇది ఎంత అవుతుంది 70 70ని ఇది 7 77 అంటే ఎంత వచ్చింది 77 వచ్చింది కదా. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి 77 వచ్చింది కదా, ఇది డివైడెడ్ బై 7 చేయమన్నాడు. సో అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది 11 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ప్రైమ్ నెంబర్స్ తెలియాలి. 2 3 5 7 11 13 17 19 పాట పాడియండి అలాగా. ఓకేనా. సో అది ఇక్కడ చెప్పేస్తున్నాను. ఇది ఎలా వచ్చింది అంటే 77/7 అయితే దీని ఆన్సర్ 11. ఓకే. నెక్స్ట్ ఏమడుగుతున్నాడు, ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద 6.46464646 సో ఆన్ ద ఫ్రాక్షనల్ ఫామ్ అని అడుగుతుందన్నమాట. యాక్చువల్గా మనం 6.46 అని రాసుకోవచ్చు, 6.46 బార్ అనే కదా రాస్తాం. బార్ ఉంటే యాక్చువల్గా మనం ఏం చేస్తాం, సో ఇప్పుడు ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్ని మనం ఎలా రాసుకోవచ్చు, 6.46 బార్ అంటే దీన్ని మనం 6 + 46 బై బార్ కింద 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 2 9లు వేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేయాలంటే 99 × 6 ఎంత అవుతుంది, 9 6 = 54 కదా, 9 6 9 54 54 59. సో ఇప్పుడు 594 ఉంది కదా, ఈ 594కి 46 యాడ్ చేసేయండి, ఎంత అవుతుంది 10 10 + 14 అంటే 640. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 640 / 99 వచ్చింది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట ఇక్కడ. ఓకేనా. సో తెలుగులో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇది. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ నేను తెలుగు అండ్ ఇంగ్లీష్లో చెప్తాను చూడండి. సో ద సమ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు. అంటే సమ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే మనకి సరి సంఖ్యల యొక్క 5 సరి సంఖ్యలు తీసుకోమంటున్నాడు. వాటి యొక్క మొత్తం 3720 అంట, అంటే 3720. ద సమ్ ఆఫ్ ద థర్డ్ లార్జెస్ట్ అంటున్నాడు, మూడోది అంటే మూడో పెద్ద సంఖ్య అలాగే అతిపెద్ద సంఖ్య సరి సంఖ్యలు అన్నమాట. మూడవ అతిపెద్ద సంఖ్య అలాగే పెద్ద యొక్క సరి సంఖ్య ఇలా తీసుకుంటే ఆ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. సో మొత్తం 5 సరి సంఖ్యలు మనం రాసేసుకుందాం. సో ఫస్ట్ సరి సంఖ్యని నేను ఎక్స్ అనుకుంటాను. ఓకేనా. సో ఎక్స్ అనుకున్నప్పుడు నాకు ఏమవుతుంది ఇక్కడ, సో ఎక్స్ అనుకుంటే నెక్స్ట్ నెంబర్ x + 2 కదా అవుతుంది. ఆ తర్వాత వచ్చే నెంబరు x + 4 అవుతుంది. ఆ తర్వాత వచ్చే నెంబరు x + 6 అవుతుంది. ఆ తర్వాత వచ్చే నెంబరు x + 8 అవుతుంది. చూడండి 5 నెంబర్లు మనం తీసుకున్నాం కదా. సో తీసుకున్నప్పుడు ఇవి దేనికి ఈక్వల్ అంటున్నాడు, 3720కి ఈక్వల్ అంటున్నాడు. సో 5x + 4 + 2 6 6 + 6 12 12 + 8 20. సో 20 = 3720. సో ఇప్పుడు 20 అటు వెళ్తే ఏమవుతుంది, 37 20 మైనస్ చేస్తే 00 వస్తుంది. సో x = మనకి 5 7 35 5 4 20. సో 740 వస్తుంది. సో వాడు ఏమంటున్నాడు, థర్డ్ లార్జెస్ట్ నెంబర్. థర్డ్ లార్జెస్ట్ నెంబర్ అంటే ఎవరు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్జెస్ట్ నెంబర్ ఎవరు ఇందులో x + 8. మూడో పెద్ద ఎవరు, మూడో పెద్ద x + 4 కదా. సో 740కి 4 కలిపితే 744, 740కి 8 కలిపితే 748. ఈ రెండు నెంబర్లు కలిపండి, 700 700 1400 40 40 8 80 + 88 88 + 4 92. అంటే మొత్తం కలిపితే 1492 రావాలన్నమాట. ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద వాల్యూ, విలువ అడుగుతున్నాడు. దేని విలువ, 256 ⁻0.16 × 256 0.9 అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, బేసెస్ అంటే ఇచ్చిన మనకి బేసెస్ ఏమవుతున్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. సో అంటే దాని అర్థం ఏంటి, ఇది ఏ ఫామ్లో ఉంది, a⁻m × a⁻n అంటే a⁻m + n ఫార్ములానే కదా ఉంది. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం, 256 0.16 0.09 ఎంత కలుపుతా మనకి ఎంత వస్తుంది, 0.25 కదా. 0.25 ఎలా రాసుకోవచ్చు మనం, 25 / 100 అని రాసుకోవచ్చు కదా దాన్ని, పవర్లో ఉన్నదాన్ని. 25 1s are 25 4s are అంటే 256 ఎలా రాసుకోవచ్చు, 4⁴ అని రాసుకోవచ్చు. ఇదేమవుతుంది 1/4 వచ్చింది. 4 4 క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ ఎంత మిగులుతుంది, 4 మిగులుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, సో స్క్వేర్ రూట్ ఆఫ్ కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. సో సింప్లిఫికేషన్ టైపు. సో స్క్వేర్ రూట్లు ఎన్ని ఉన్నాయి, 2 డిజిట్స్ అంటే బయటకు వచ్చిన తర్వాత అది ఏమవుతుంది 0.04 అవుతుంది. ఓకేనా. క్యూబ్ రూట్ అంటే 3 చూసుకోవాలి, ఇక్కడ 3 ఇక్కడ 3 ఉన్నాయి. అంటే బయటకు వచ్చిన తర్వాత ఏమవుతాయి, 2 0లు వస్తాయి.
సో ఓకేనా. సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 పాయింట్లు ఎగిరిపోతే 4 2s are 8 కాబట్టి సో ఆన్సర్ 8 అవుతుంది అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏమడుగుతున్నాడు చూడండి. ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ దట్ మస్ట్ బి మల్టిప్లైడ్ విత్ 1083 టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు. సో అంటే ఏం లేదండి, ఒక నెంబర్ ఉంది అంట, ఆ నెంబర్ ఖచ్చితంగా 1083 తోటి మల్టిపుల్డ్ అవ్వాలంట. సో 1083ని యాడ్ చేయండి, 8 + 1 9, 9 + 3 ఎంత అవుతుంది 12 కదా. 12 అంటే ఖచ్చితంగా 12తో ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ డివైడ్ అవ్వాలి. 11 అవ్వదు, 2 అవ్వదు, 4 అవ్వదు. ఏ ఆప్షన్ అవుతుంది? 3 అవుతుంది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏ మాట. ఓకేనా. సో అది నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అని అడుగుతున్నాడు. చూడండి ఎక్స్ప్రెషన్ కొంచెం చిన్నదిగా ఉంది, కనిపించకపోతే ఇలా చూడండి ఒకసారి. సో ఇక నెక్స్ట్ సమ్ చూసినట్లయితే, సో ఇచ్చిన ప్రాబ్లం నేనైతే యాక్చువల్గా నేను అజంప్షన్ ఎలా తీసుకుంటానంటే, అది మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. నేనైతే ఇప్పుడు 3 3s are ఉందండి. 3 3s are ఏంటి 9, ఇక్కడ 5 5s are 25 అంటే 5, 9లో నుంచి 5 తీస్తే మనకి 4 ఉంటుంది. ఇక్కడ డివిజన్లో 8 ఉంది. సో అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే 8 అనేది మనకి 4లో ఎంతలో పోతుంది, 8 3s are అంటే లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ 4 రావాలి. అంటే 8 8s are 64 కదండి. సో అంటే 8 8s are 64 కాబట్టి అంటే అలా తీసుకుంటాను. సో అప్పుడు నాకు 8 ఎక్కడ ఉందో చూసుకుంటాను. లేదంటే 8 3s are, అప్పుడు ఆప్షన్లో 3 and 8 రెండు ఉన్నాయనుకోండి, అప్పుడు నేను సమ్ చేస్తాను. లేదు 8 ఉందనుకోండి, డైరెక్ట్గా నేను ఆప్షన్ బి అని పెట్టేసుకుంటాను. సో ఇది నా ఎజంప్షను. సో అలాగా లేదు అనుకుంటే నార్మల్గా మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో లేదు అనుకుంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది 4.33, ఇది 4.3, అంటే దీన్ని ఏ అనుకుంటే ఏ స్క్వేర్ రూపంలో ఉంది కదా. సో ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ రూపంలో ఉంది, ఇది బీ స్క్వేర్ రూపంలో ఉంది, అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేరే కదా. అంటే ఇది ఏంటి, a + b × a - b రూపంలో ఉంది. ఓకేనా. డివైడెడ్ బై 1.68 ఉంది. సో ఇప్పుడు కలిపియండి అంతే. సో ఏమవుతుంది, 4.33 కలిపారు అనుకోండి, 4.33ని 2.65తో కలపండి, ఏమవుతుంది 8 9 6.98 వచ్చింది. అది ఇప్పుడు 4.33లో నుంచి దీన్ని మైనస్ చేశారనుకోండి, ఎంత అవుతుంది చూడండి, 2 ఉంటుంది. సో ఇక్కడ 60 పోతుంటే 1.68 ఉంటుంది, 1.68 ఉంటుంది. సో 1.68 ఇక్కడ డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది ఎంత, 6.98. ఓకేనా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో కూడా సేమ్ అలాగే అడుగుతున్నాడు, సేమ్ అలాగే ఉన్నాయి. ఇది కూడా ఎలా ఉంది, a² - b² రూపంలోనే ఉంది. సో దీన్ని మీరు సాల్వ్ చేయండి. ఓకేనా. a + b × a - b దీన్ని చేసి 1.68, అంటే సేమ్ ఈ నెంబరే ఉంటుంది, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఇచ్చాడు అంతే. అక్కడ 4.33 అన్నాడు, ఇక్కడ 4.32 అన్నాడు అంతే. ఓకేనా. సేమ్ క్వశ్చన్. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్స్ కొంచెం ఇంగ్లీష్లో ఇచ్చాడు కదా. సో దీన్ని మనం ఏం చేద్దాం అంటే తెలుగులో కన్వర్ట్ చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో చూడండి. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంది బోత్. సో మీరు ఒకసారి చదువుకోండి. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అని కొన్ని నెంబర్స్ ఇచ్చాడనమాట. సో స్మాలెస్ట్, దీనికి ఒక 2 పద్ధతులు ఉంటాయి. సో నేను ఎప్పుడు కూడా టైం మనం సేవింగ్ చేయడానికి చూసుకోవాలి కాబట్టి ఏంటి, 24 40 మరియు 46 ప్రతి ఒక్కటితోటి పూర్తిగా భాగింపబడే అతి చిన్న 4 అంకెల సంఖ్య ఏదైనా అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ 24 ఇచ్చాడు, తర్వాత 40 ఇచ్చాడు, తర్వాత 56 ఇచ్చాడు. 24 ఏ టేబుల్తో పోతుంది, 3 టేబుల్తో పోతుంది, 4 టేబుల్తో పోతుంది, 8 టేబుల్తో పోతుంది. 3 టేబుల్తో పోతే అన్నీ కూడా సమ్ చేయాలి. ఇది చేస్తే సమ్ చేస్తే 9 వచ్చింది, ఇది సమ్ చేస్తే ఎంత వచ్చింది 15 వచ్చింది, ఇది సమ్ చేస్తే నాకు ఎంత వచ్చింది 9 వచ్చింది, ఇది సమ్ చేస్తే నాకు ఎంత వచ్చింది 8, ఇది ఎంత వచ్చింది 6 + 2 ఎంత 8 9 వచ్చింది ఇది కూడా. ఓకేనా. అంటే అన్నీ 3 టేబుల్తో పోతున్నాయి. సో 3 టేబుల్ నేను చూసుకునే అవకాశమే లేదు ఇక్కడ నాకు. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 4 టేబుల్తో చూసినప్పుడు లాస్ట్ 2 digits అనేవి మనకి ఏమవ్వాలి, 4తో డివిజిబుల్ అవ్వాలి. సో లాస్ట్ 2 digits తోటి నాకు 70 డివిజిబుల్ అవ్వదు. సో ఆప్షన్ సి ఇస్ ద నెగ్లిజిబుల్ అని మనం చెప్పుకోవచ్చు. సో మిగతావన్నీ 4తో డివైడ్ అవుతాయి. సో 8తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 digits మనం చూసుకోవాలి. సో లాస్ట్ 3 digits మనం చూసుకున్నట్లయితే ఇది డివిజిబుల్ అవుతుంది, ఇది డివిజిబుల్ అవుతుంది, ఇది డివిజిబుల్ అవ్వదు. సో ఆప్షన్ ఏ కానీ బి కానీ అవ్వాలి మన ఆప్షను. సో ఇప్పుడు ఇంకేమున్నాయి, 56 ఇచ్చాడు, 56 7తో డివిజిబుల్ అవుతుంది. 7తో చేసినప్పుడు ఏం చేస్తారు, 3 digitsలో నుంచి 1 digit తీయండి, అంటే 80లో నుంచి 1 తీస్తే ఎంత 79, ఇది డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్. కావాలంటే మీరు చూడండి 168 ఉంది కదా. సో ఇప్పుడు మనకి 680లో నుంచి 1 తీస్తే మనకి ఎంత 679 కదా. సో ఇప్పుడు దీన్ని డివైడెడ్ బై 7 చేస్తే ఇది డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. 6 9s are 63, 7 9s are 63, 7 7s are 49. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం డివిజిబిలిటీ రూల్స్ని యూజ్ చేసుకొని చేయాలన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏం అడుగుతున్నాడు, సో వాట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ నెంబర్ దట్ కెన్ బి యాడెడ్ టు 2488 సో దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై
3 4 5 6 అంటున్నాడు. సో అంటే ఇక్కడ ఏమన్నాడు, 2488కి ఏ అతి చిన్న ధనాత్మక సంఖ్యను కూడవచ్చు, తద్వారా అది 3 4 5 మరియు 6 ద్వారా పూర్తిగా భాగింపబడుతుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే నేనైతే ఏం చేస్తానంటే, సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, 3 4 5 6. సో నాకు 5 ఉంది. 5 ఉందంటే ఖచ్చితంగా లాస్ట్లో 5 కానీ 2 కానీ రావాలి. అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు, 2 4 8 8 ఇచ్చాడు. అంటే లాస్ట్ డిజిట్లో నాకు 0 కానీ రావాలి, 5 కానీ రావాలి. ఇవి వచ్చే నెంబర్స్ ఏమున్నాయి, 4 యాడ్ చేస్తే వస్తుందా, రాదు. 8 యాడ్ చేస్తే వస్తుందా, రాదు. 2 యాడ్ చేస్తే వస్తుంది, సో 0 వస్తుంది. సో సి అవ్వచ్చు, డి అవ్వచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ఆప్షన్ తీసుకుంటాను. ఇప్పుడు ఒకవేళ నేను 32 యాడ్ చేశాను అనుకోండి, ఇది 10 అవుతుంది. సో 8 + 3 మనకి 11 12 అవుతుంది. సో ఇది 5 2 2 5 2 0 అంటే 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. సో 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ 5 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 6 డిజిట్స్ చూసినప్పుడు 2 తోటి 3 తోటి అయితే అది 6 కూడా అవుతుంది. ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సరే ఎలా సార్ మీరు చెప్పేస్తారు ఆప్షన్ డి కూడా అవ్వచ్చేమో కదా అంటే, అవ్వదు కదా. ఒక ఆప్షన్ అయితే చాలు, మిగతా ఆప్షన్లు అవ్వవు. కావాలంటే మీరు ట్రై చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 42ని యాడ్ చేయండి. సో 10 అవుతుంది, ఇది 13 అవుతుంది, సో ఇది 5 అవుతుంది, ఇది 2 అవుతుంది. 2 5 3 0 ఉంది. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఎక్కడ క్యాన్సిల్ అవుతున్నాయి, అవ్వట్లేదు కదా. సో అది మాట. సో ఇక్కడ మనకి ఏమడుతున్నాడు చూడండి, వాట్ ఈస్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ 0.002 ఇంటూ 0.5 అంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనకి 0.002 ఇంటూ 0.5 అంటున్నాడు. సో ఇక్కడ 3 డిజిట్లు, ఇక్కడ 1 డిజిట్, 4 డిజిట్లు ఉండాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, వాట్ ఈస్ ద టోటల్ కౌంట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 50 అంటున్నాడు. సో లెస్ దెన్ 50 అంటే 50కి తక్కువలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని చెప్పాడు. ఇందాక చెప్పాను కదా, ఎన్ని అని చెప్పాను, 1 to 50 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని చెప్పాను నేను, 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని చెప్పాను. 51 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని చెప్పాను. చూడండి నేను ఇందాకలో ఎందుకు చెప్పినా మీకు అర్థమైందా. సో మనకి అడగొచ్చు, ఇలాంటి క్వశ్చన్లో అడుగుతాడు ఎక్కువగా. 10 ప్రైమ్ నెంబర్లు ఉంటాయి. ఒకవేళ 1 to 100 టోటల్గా ఎన్ని ఉంటాయి అంటే 25 అని చెప్పాలి. ఓకేనా. సో ఈ విధంగా అటాక్ చేయాలి మనం. చూసినట్లయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, సో ఇది చూడడానికి సింపుల్గానే ఉంటాయి కానీ కొంతమంది ఎక్కువ టైం తీసుకుంటారు. సో ఇచ్చిన నెంబర్స్ అన్నీ లెక్క పెట్టుకోండి. ఇటు 5 ఉన్నాయి, 4 ఉన్నాయి, అంటే ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా 8 ఉండాలి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ కాదు. సో ఇలాగైనా చూసుకోవచ్చు. లేదు అనుకుంటే సింపుల్గా చూడండి, వాడు సింపుల్గానే ఇచ్చాడు. అంటే 991 ఇంటూ నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను 10,000 + 9 అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 991 నాకు ఎన్ని సున్నాలు వస్తాయి, 4 సున్నాలు వస్తాయి కదా. అలాగే ఇప్పుడు నేను 9991ని 9తో మల్టిప్లై చేస్తే ఈజీయే కదా. 9 9 9 0 81, 1 9 9 0 81 ఎంత అవుతుంది, 9 9 0 81 89 కదా అవుతుంది. 9 9 0 81 ఎంత అవుతుంది, 81 89 అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, 8 9 ఇక్కడి నుంచి కదా మనం రాసుకోవాలి. ఎన్ని జీరోలు వస్తాయి మనకి, 1 2 3 4 4 జీరోలు వస్తాయి. ఓకేనా. అంటే 8 9 9 1 9 ఇక్కడ రాసుకున్నాను అంతే. 9 1 9 9 9 9 9 9 అంటే అన్నీ 9లో ఉండాలి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్లో 1 9 వచ్చింది, అన్నీ 9లో వచ్చాయన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, ద సమ్ ఆఫ్ ద 2 digit నెంబర్, ద నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్ ఈజ్ 99. ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ డిఫర్ బై 5, ద 2 digit నెంబర్ క్యాన్ బి అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 digit నెంబర్ అంటే మనం యూనిట్స్ ప్లేస్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ y అనుకుని 10s ప్లేస్ని x అని అనుకోవచ్చు, లేదు xy అని తీసుకోవచ్చు. లేదు అనుకుంటే 10s ప్లేస్ని మనం 10y అనుకొని ప్లస్ x అయినా తీసుకోవచ్చు. ఓకేనా. అలాగైనా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీన్ని రివర్సింగ్ సమ్ చేయమంటున్నాడు. రివర్స్ అయితే ఏమవుద్ది, ఇప్పుడు ఇది ఏమవుద్ది, 10x + y అవుతుంది రివర్స్ చేస్తే. ఇది దేనికి ఈక్వల్ అంటున్నాడు, 99కి ఈక్వల్ అంటున్నాడు. ఓకేనా. ఇలాగైనా చేయొచ్చు. లేదు అంటే నువ్వు యూనిట్ డిజిట్ ఇంటిజర్ ఎలా తీసుకున్నా పర్వాలేదు. ఓకేనా. 2 అంకెల సంఖ్య మరియు అంకెల్ని తిప్పి కొట్టడం ద్వారా పొందిన సంఖ్యల మొత్తం 99 అంట. ఓకేనా. సో సంఖ్య యొక్క అంకెలో 5 తేడా ఉంటే 2 అంకెల సంఖ్య ఎంత కావచ్చు అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మొత్తం కలిపితే ఎంత అవుతుంది ఇది. సో నార్మల్గా ఇలాగైనా చేయొచ్చు. లేదు అనుకుంటే 10x + y ప్లస్ రివర్స్ చేస్తే ఏమవుతుంది, 10y + x = 99. ఏమవుతుంది ఇది, 11x + 11y = 99. సో x + y = 9 అవుతుంది. అంతేనా. సో వాడు ఏమంటున్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ ఈజ్ 5 అంటున్నాడు. అంటే ఎక్స్కి వైకి
మధ్యలో తేడా 5 అంటున్నాడు. అంటే ఇచ్చేసాడు x - 5 = y = 5 అంటున్నాడు. చూడండి ఇక్కడ మైనస్ ప్లస్ అయితే x క్యాన్సిల్ అయిపోతుంది. 2y = 9లో నుంచి 5 తీస్తే 4, 2 1s are 2 2s are అంటే y = మనకి 2 వచ్చింది. y = 2 వచ్చిందంటే x = ఎంత వచ్చింది మనకి? x = 7 వచ్చింది. సో ఇప్పుడు ఈ నెంబర్స్ని మనం యాడ్ చేస్తే XYలో వేసుకుంటే మనకి ఎంత వస్తుంది? ఆన్సర్ 27 వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇందులో సబ్మిట్ చేసినా మీకు 72 వచ్చినా దాన్ని రివర్స్ చేస్తే మీకు వచ్చేది 27. ఓకేనా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో డివిజిబుల్ బై 11 అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇస్ డివిజిబుల్ బై 11 అంటున్నాడు. సో ఒక్కొక్క నెంబర్ని తీసుకోండి. ఒక్కొక్క నెంబర్ని తీసుకొని ఆ నెంబర్ని ఏం చేస్తారంటే 9248 164 అని ఉంది కదా. సో ఇప్పుడు ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ యాడ్ చేసి మైనస్ చేయండి. ఓకేనా? 0 అయినా రావాలి, 11 అయినా రావాలి. ఓకేనా? సో ఇలాగ యాడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే 11 తోటి డివిజిబుల్ అవుతుందో లేదో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇది మీకే వదిలేస్తున్నాను. సో మనం వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో 11 డివిజిబిలిటీ రూల్ మీ అందరికి తెలిసే ఉంటుంది. సో నేను చేసి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమడుగుతున్నాడు? ఫ్రమ్ ఏ 2.25 లీటర్ ఏ మ్యాంగో డ్రింక్ బాటిల్ అంటున్నాడు. హౌ మెనీ స్మాల్ గ్లాసెస్ ఆఫ్ 45 ml కెన్ బి ఫిల్డ్ అని అడుగుతున్నాడు. అంటే 2.25 లీటర్స్ అంటే ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? చిన్న గ్లాసులు ఉన్నాయంట, 45 మిల్లీలీటర్లు మాత్రమే పడుతుందంట అందులో. ఓకేనా? సో ఈ గ్లాసుల్లోని మనం ఎంత నింపాలని అడుగుతున్నాడు. సో ఈ లీటర్స్ని మిల్లీలీటర్స్లోకి మనం కన్వర్ట్ చేయాలి. సో మనకి యాక్చువల్గా మనకు తెలిసింది ఏంటి? 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్స్. అంతేనా? 1000 ml కదా. సో అంటే ఇక్కడ లీటర్స్ని మనం మిల్లీలీటర్లోకి మారిస్తే 2.25 × 1000 చేస్తే మనకి ఎంత వస్తుంది? 2250 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది మిల్లీలీటర్లో మారిపోయింది. సో ఇచ్చిన 45 మిల్లీలీటర్లోకి మార్చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా మనం క్యాన్సిలేషన్ చేసేసుకోవచ్చు. 45 అంటే 15 3s are పోతుంది. ఇదంతా 15 15s are 225 కాబట్టి 150 పోతుంది. సో 3 1s are 3 5s are 15 కాబట్టి 50 వస్తుంది ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా మనం చేయాలన్నమాట. ఇక్కడ యూనిట్ కన్వర్షన్ చేస్తే మీకు సరిపోతుంది. సో నెక్స్ట్ సమ్ ఇది చూసినట్లయితే మనకి ఒక స్క్వేర్ ఇచ్చాడు. సో స్క్వేర్ ఇచ్చి మనకి ఏమడుగుతున్నాడు? సో అదే నెంబర్ ఇచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదైతే అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 34.1056 అయితే ఎంత అవుతుందని అడుగుతున్నాడు. సో నేను చేయనండి, జస్ట్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 4 నెంబర్స్ ఉన్నాయి. అంటే బయటకు వచ్చినప్పుడు 2 నెంబర్స్ అవుతాయి. సో 1 or 2. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో అది మీకు ఒకటేనండి. సో ఇది ఇక్కడ తెలుగు ఎందుకు ఇచ్చానంటే మన వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు. ఓకేనా? సో నా సాయి శక్తిలో నేను మీకు కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. మీరు అంటే ఫీల్ అవుతారు కానీ పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారండి? సో వాళ్ళకి వాళ్ళు ప్రమోషన్ చేసుకొని ఈ కోర్స్ కొనండి 7000 6000 3000 4000 అని చెప్పారు. కానీ వాళ్ళు ఇలాగా ఏఎల్పి వచ్చాయి, క్వశ్చన్ పేపర్లు వచ్చాయి. సో వీటిని సాల్వ్ చేసి వాటి సొల్యూషన్స్ పెట్టొచ్చు కదా. మ్యారథాన్లు చేయడం కదండి, ఇలాంటివి పెట్టొచ్చు కదా. సో ఇలాంటివి పెడితే ఐడియా ఉంటుంది కదా. పెట్టరు, ఎందుకంటే ఇలాంటి వాటిల్లో మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో అందుకే చిన్న ఛానల్స్ని ఫాలో అవ్వండి, చిన్న వాళ్ళని ప్రోత్సహించండి. అంటే నన్నని కాదు, ఎవరినైనా సరే మంచి కంటెంట్ ఇచ్చిన వాళ్ళని మాత్రం గట్టిగా వాళ్ళని సపోర్ట్ ఇవ్వండి చాలు, వాళ్ళకి ఒక లైక్ ఇవ్వండి చాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, సో ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 12 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు. సో నేను డైరెక్ట్గా ఇదేం చేయను నేను. సో డైరెక్ట్గా నేను ఆప్షన్ చూసుకుంటాను. ఎంత? 1225. ఎందుకంటే 35 స్క్వేర్ 1225. 3 తర్వాత వచ్చేది 4, 3 4s are 12 25. అంటే 1225 రావాలంటే 12కి ఎంత యాడ్ అవ్వాలి? 13 యాడ్ అవ్వాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో అది అటాకింగ్ చేయాలి. అటాకింగ్ చేస్తేనే. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫ్రాక్షన్ ఇస్ గ్రేటర్ దెన్ 2/3 అండ్ లెస్ దెన్ 4/5 అంటున్నాడు. సో 2/3 అంటే డెసిమల్స్లో ఎలా రాసుకోవచ్చు? 0.20 అంటే 3 6s are 18 కదా. సో 66 వస్తుంది. ఇదంతా వస్తుంది. 4/5 అంటే 4/5 అంటే ఎంత? 0.8 కదా. సో అది. సో ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3/4 చూసుకుంటే మనకి ఎలా ఉంది? 3/4 అంటే 0 పెట్టుకుంటే 0.75 అవుతుంది. ఓకేనా? సో చూడండి, ఇది ఇచ్చిన నెంబర్కి లెస్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది. సో ఆప్షన్ అనేది ఇది కరెక్ట్ అవుతుంది. 3/4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమడుగుతున్నాడు? ద సమ్ ఆఫ్ ద 5 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 260. సో ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ నెంబర్స్ ఈజ్ అని అడుగుతున్నాడు. సో ఏంటి చూడండి, 5 వరుస సంఖ్యలు మొత్తం 260 అంట.
వరుస సంఖ్యలు అంటే ఫస్ట్ ఒక సంఖ్యని ఎక్స్ అనుకుంటే తర్వాత ఏమవుతుంది x+1 + x+2 + x+3 + x+4. సో ఇదే కదా. సో ఈక్వల్ టు 260. మొత్తం ఎన్ని 1 2 3 4 5 అంటే 5x + 10 ఈక్వల్ టు 260. సో 5x ఈక్వల్ టు ఎంత 250 అవుతుంది. సో x ఈక్వల్ టు 50 అవుతుంది. సో అంతే కదా. సో x ఈక్వల్ టు 50 అవుతుంది. వాడు ఏమంటున్నాడు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ అంటున్నాడు. ఫస్ట్ నెంబర్ x, లాస్ట్ నెంబరు x+4 అంటే అదేమవుతుంది 50 + 54 అవుతుంది. సో 104 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమడుగుతున్నాడు. సో ద సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ 36. 5 times 1 నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 4 times ద అదర్. సో ద గ్రేటర్ నెంబర్ ఆఫ్ ది 2 నెంబర్స్. 2 సంఖ్యలు మొత్తం 36 అయితే 5 రెట్లు ఒక సంఖ్య మరొకటి 4 రెట్లు సమానం. 2 సంఖ్యలలో పెద్దది ఏది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 times ద 1 నెంబర్ అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబరు 5 times అనుకుందాం. ఓకేనా 5x. ఇది దేంతో సమానం 4 times ఆఫ్ అదర్ నెంబర్ 4y అనుకుందాం. అప్పుడు x/y ఈక్వల్ టు ఎంత అవుతుంది 4/5 కదా అవుతుంది. సో అంతే కదా. సో వాడు ఏమంటున్నాడు x+y అనే నెంబర్ అంట 36 అంట. అంటే ఈ రెండు కలిపితే ఎంత 9 పార్ట్స్. 9 పార్ట్స్ అనేవి 36 అయితే 1 పార్ట్ అనేది 4 కదా. సో పెద్ద నెంబర్ ఏంటి ఇక్కడ 5 కదా. సో 5 times ద 4 ఎంత అవుతుంది 20 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే ఇక్కడ 0.292929 ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్షన్ దెన్ ద రిజల్ట్ విల్ బి అంటున్నాడు. అంటే భిన్నంగా మార్చమంటున్నాడు. అంటే 0.29 బార్ అని రాసుకోవచ్చు కదా. సో బార్ ఉంటే ఏం చెప్పాను ఇచ్చిన నెంబర్ని డైరెక్ట్గా రాసి బార్ కింద ఎన్ని నెంబర్లు ఉన్నాయో అన్ని 9 పెట్టండి. 29/99. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఈ విధంగా చేయాలి. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమంటున్నాడు సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఇందాకలాగే సేమ్ చూడండి 992 ఇంటూ దీని ఎలా రాసుకోవచ్చు 000 4 zeros + 8 కింద రాసుకోవచ్చు. ఓకేనా. అప్పుడు ఏం చేస్తారు 992 దీని పక్కన 4 సున్నాలు పెట్టేసుకుంటారు. ఓకేనా. సో ఇప్పుడు ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో లేదు అంటే ఇక్కడ చూడండి 2 8s are 16 కదా. అంటే ఈ ఆప్షన్ అవ్వదు. ఓకేనా. సో నేనేం చెప్పాను ఇక్కడ నార్మల్గా మీకు ఏం చెప్పాను ఇచ్చిన ఈ ఆప్షన్లు పెడితే మనకి ఎన్ని నెంబర్లు ఉన్నాయి 1 2 3 4 1 2 3 4 5 అంటే 8 నెంబర్స్ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 అంటే ఇది కూడా రాంగ్. అంటే ఇది కరెక్ట్ అవుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. 99992 ఇంటూ 8 చేయండి. సో ఈ నెంబర్ వచ్చిన ఆన్సర్ని ఇక్కడ మీరు దీంతో యాడ్ చేయండి. సో అప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఎందుకు చేయడం మళ్ళీ. సో ఎలాగో నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా. సో అది మీరు చేసేయాలి. సో ఒకసారి వే చూపించినప్పుడు ఒక మెథడ్ చూపించినప్పుడు ఆ మెథడ్ని బట్టి ఇంకో మెథడ్స్ మీరు ఫాలో అయిపోండి. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు ముందు డీటెయిల్గా రాస్తాను. ఇక్కడ 155 డివైడెడ్ బై 0.155 ఈజ్ ఈక్వల్ టు 15.5 డివైడెడ్ బై కే అంటున్నాడు. సో ఇప్పుడు మనం కే వాల్యూని ఇలా తీసేసుకుంటే మనకి ఏమవుతుంది 15.5 ఇంటూ 0.155 డివైడెడ్ బై 155. సో ఇక్కడ చూడండి ఇది 1 జార్ ఇది 0.1 జార్ పోతుంది కదా. సో అంతే కదా. సో ఇక్కడ ఒక డిజిట్ ఉంది ఇక్కడ 3 డిజిట్లు ఉన్నాయి. అంటే ఇచ్చిన ఆప్షన్లో 4 డిజిట్లు ఉండాలి. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అంతే. సో ఇక్కడతో మనకి క్వశ్చన్స్ అయ్యాయి. సో మిగతా క్వశ్చన్లు చూసుకున్నట్లయితే వీటికి తెలుగు అవసరం లేదండి. సో తెలుగులో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. సో ఎందుకంటే మనం డైరెక్టర్గా దీన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు అంతే కదా. సో డైరెక్టర్గా మనం దీన్ని సాల్వ్ చేసేయాలి. సో బాడ్మాస్ రూల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో దాన్ని బట్టే మనం సమ్స్ అనేవి ఇక్కడ సాల్వ్ చేయాలి. సో 6 డివైడెడ్ బై 12 ఉన్నాడు. 6 1 జార్ 6 2 జార్ 2 మనకి ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ -4 నుంచి 2 తీస్తే మనకి -2 ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ద వాల్యూ ఆఫ్ 36 పవర్ ఆఫ్ మనకి ఇక్కడ 6 అని ఇచ్చాడు ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు యాక్చువల్గా 6 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/6 అని రాసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటి 6 2/6 మాట 2 1 జార్ 2 3 జార్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 6 1/3 అని రాసుకోవచ్చు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అది వెంటనే సో మీ టైం అనేది వేస్ట్ చేయను. వెంటనే ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 3³ అని ఇచ్చాడు.
ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే -9 హోల్ టు ద పవర్ ఆఫ్ 0 అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హోల్ టు ద పవర్ ఆఫ్లో 0 ఉంది అంటే దాని వాల్యూ ఎప్పుడు కూడా 1 మాట. సో 1 అయిపోయింది, ఈ వాల్యూ అంతా 1 అయిపోయింది. సో దీంతో మనకు సంబంధం లేదు. సో మనకి 3 క్యూబ్ అంటే ఎంత 27, 2 క్యూబ్ అంటే ఎంత 8. సో అంతే కదా. సో 8 7s are ఎంత, సో 56, అంటే లాస్ట్లో 6 రావాలి. 6 ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. కానీ ఇక్కడ 27 × 8 చేస్తే 36 అవుతుంది, 80 రాదు కదా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది గట్ల ఉంటుంది మరి. సో నెక్స్ట్ సమ్ చూడండి. వాట్ ఈస్ ఒక నెంబర్ ఇచ్చాడు, డివిజిబుల్ బై 8 అంటున్నాడు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 3 డిజిట్ల మీద మీరు ఫోకస్ చేయాలి. సో ఇచ్చింది పర్ఫెక్ట్ నెంబర్ కాబట్టి, ఈవెన్ నెంబర్ కాబట్టి, ఇచ్చిన లాస్ట్ 2 డిజిట్స్ A6 కదా, అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ 0 పెడితే 6 అవ్వదు. సో ఇక్కడ ఏ నెంబర్ పెడితే ఆ నెంబర్ అవ్వాలి, అంటే ఖచ్చితంగా ఇక్కడ 1 రావాలి. ఎందుకంటే 0 పెట్టినా అవ్వదు, 7 పెట్టినా అవ్వదు, 3 పెట్టినా అవ్వదు, 1 పెట్టినా అవ్వదు. ఇది డివిజిబుల్ బై 8 యొక్క ట్రిక్ మాట. ఓకేనా. థర్డ్ నెంబర్ ఏదో చూసుకొని, అది ఈవెన్ ఆర్డర్ చూసుకొని, సో అది ఈవెన్ అయితే డైరెక్ట్గా లాస్ట్ 2 డిజిట్స్ని తీసుకొని చేసేయడమే, పర్ఫెక్ట్ నెంబర్ అవ్వాలి. అది ఆడ్ అయితే ఒకవేళ +4 యాడ్ చేసి దాన్ని డివిజిబుల్ చేయాలి. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ మనం చూసినట్లయితే సింప్లిఫై అని అడుగుతున్నాడు. సో సింప్లిఫై ఈజీ. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సింప్లిఫికేషన్ అడుగుతున్నాడు. ఈ సమ్స్ అన్ని మీరు చేసేస్తారు. సో ఇక్కడ మనకి ఒక నెంబర్ని ప్లస్ చేయమంటున్నాడు, దీంతో మైనస్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమించో 2 డిజిట్స్ ఉన్నాయి. సో అంటే 3 డిజిట్ పెట్టుకోవాలంటే ఇక్కడ 0 పెట్టుకోండి. సో ఇక్కడ 2లో నుంచి 0 తీసామంటే లాస్ట్ డిజిట్ మనకి ఖచ్చితంగా 2a వస్తుంది. సో ఆప్షన్ అన్నిటిలో కూడా 2 ఉంది. ఓకే, మంచిదయ్యా, ఇచ్చాడు బాగానే. సో తర్వాత నెంబర్ తీసుకోండి. ఇప్పుడు 5 ఉంది, ఇక్కడ 5లో నుంచి 5 తీస్తే నాకు 2 పక్కన 0 రావాలి. 2 పక్కన 0 వచ్చింది, ఎవరు ఉన్నారండి, ఆప్షన్ సి మాత్రమే ఉంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అంతే. ఓకేనా. సో అది సమ్ మనం చేయకూడదు. ఓకేనా. ఇంకేంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 7 and 11. సో 7 తోటి 11 తోటి డివిజిబుల్ అయ్యే నెంబర్ 8 అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఈ నెంబర్ అవ్వదు, ఎందుకంటే 3 డిజిట్స్ని కామన్ తీసి -3 చేస్తే అది అవ్వదు. ఓకేనా. సో ఈ నెంబర్ని ట్రై చేయండి. 2 + 3 5, ఇది 9 అవుతుంది. సో ఈ నెంబర్ అవ్వదు. సో ఈ నెంబర్ చూడండి, 6 + 4 10, 8 + 2 10 అవుతుంది. కాబట్టి ఇప్పుడు నెంబర్ని -2 చేస్తే ఎంత, 682. ఈ నెంబర్ని ట్రై చేయండి, 52 వస్తుంది. సో 7తో డివిజిబుల్ అవ్వదు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అది అలా చూసుకోవాలి, డివిజిబిలిటీ రూల్స్ బాగా రావాలి. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 అన్నాడు. సో లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోండి. ఓకేనా. సో ఈ నెంబర్ అవుతుందా, సో అవ్వదు. ఈ నెంబర్ అవుతుందా, ఎస్ అవుతుంది. ఈ నెంబర్ అవుతుందా, అవ్వదు. ఈ నెంబర్ అవుతుందా, అవ్వదు. ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఎందుకు ఎంత ఫాస్ట్ చెప్తున్నానంటే, సో యాక్చువల్గా చాలామంది మీరు గమనించారా, మీరు చాలా వీడియోస్లోని సోది వీడియోలు పెడతారండి. సో ఆ సోది వీడియోలు అవి మనం చేయకూడదు అన్నమాట. సో ఎందుకంటే వాళ్ళు పెడతారు, ఎక్కువగా సోది వీడియోలు చేస్తే ఆ వ్యూస్, ఆ యాడ్స్ బట్టి వాళ్ళకి డబ్బుల కోసం చేస్తారు. మనకి డబ్బులు ఇంపార్టెంట్ కాదండి. ఒక ఎగ్జామ్ వచ్చిందంటే ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు వెంటనే ఆ ఎగ్జామ్ తాలూకు కంటెంట్ వెళ్ళిపోవాలన్నమాట, వెంటనే. సో అందుకు నేను ఇలా కంటెంట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ టైంలో ఇలా మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు చూడరు, 8 నిమిషాలు చూస్తాడు, ఆపేస్తాడు అంతే. ఎవరైతే కన్సిస్టెంట్గా మొత్తం టోటల్ వీడియో చూస్తారో సో వాళ్ళ కింద కామెంట్ చేయండి, మేము టోటల్ వీడియో చూసామని. నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే మీలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు, అంటే ఇలాంటి ప్రిపేర్ వాళ్ళు ఉన్నారు, మీకోసమైనా నాకు చేయాలనిపిస్తుంది అన్నమాట. ఓకేనా. సో అది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 297 చూడండి, 297,303 అని ఇచ్చాడు. ఓకేనా. 7 3s are 21, అంటే 2 క్యారీ అవుతుంది, 1 వచ్చింది, అంటే అన్నింటిలో కూడా 1 ఉంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 3s are 27, 7 0 0 అయిపోతుంది. 27కి 2 కలిపితే ఎంత, 29, అంటే లాస్ట్లో 91 రావాలి, అంటే 2 క్యారీ అయింది మళ్ళీ. ఓకేనా. సో 91 కూడా అన్నిటిలో ఉంది. ఓకేనా. సో ఇప్పుడు నేను 3 డిజిట్ మల్టిప్లికేషన్ మాట చెప్తున్నాను. 3 డిజిట్ అయితే ఈ విధంగా చేయాలి. ఓకే, అది మాట. అంటే 3 డిజిట్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ డిజిట్ని మొత్తం ఈ 2 డిజిట్లని మల్టిప్లై చేస్తారన్నమాట. సో ఇది 3 డిజిట్ మల్టిప్లికేషన్ అవుతుందంటే, అంటే లాస్ట్లో 2 నెంబర్లని చూసివచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఆడ ఏం చేశారు, మనల్ని అన్ని నెంబర్లు ఒకలాగా ఇచ్చాడు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, జస్ట్ ఈ నెంబర్ ఏదైతే ఉందో 297 ఉంది కదా, సో దీన్ని దీన్ని 300 + 3 అని రాసేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారు, 297ని × 3 చేయండి. 3 7s are 21, 3 9s are 27, 29. ఓకేనా. 3 2s are 6, 6 + 2 ఎంత, 8. ఓకేనా. అంటే 89100 వచ్చింది.
అంతేనా? సో 00 వచ్చింది. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు కదా 3తో మల్టిప్లై చేస్తే అంటే ఇది కూడా మనకి 891 కదా వస్తుంది. అంటే 1 9 9 9 8 కదా ఆన్సరు. అంటే ఆప్షన్ ఏ ఇదే కదా ఆన్సరు. సో ఈ విధంగా చేయాలన్నమాట. సో ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. సో మీకు అర్థం కావాలని ఇలా చెప్తున్నాను. సో ఇంకా మనం ఫాస్ట్గా చేయొచ్చు. ఇచ్చిన నెంబరు దేంతో డివిజిబుల్ అవుతుందని అడుగుతున్నాడు 44th క్వశ్చన్. సో ఇచ్చిన నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుందండి? 5118 ఈజ్ డివిజిబుల్ బై ఎంత అని అడుగుతున్నాడు. మొత్తం అన్ని నెంబర్లు కలిపండి. 8 9 10 15 అంటే ఖచ్చితంగా 3 టేబుల్తో అవుతుంది. 3 టేబుల్తో అవుతుందంటే అది ఖచ్చితంగా 6 టేబుల్తో అవుతుంది. ఓకేనా? ఇక్కడ 6 టేబుల్ ఉంది కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో అది ఇక్కడ ఏమంటున్నాడు? ఎవాల్యూట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ అని అడుగుతున్నాడు. 4 1s are 4 3s are 3 2s are 6 6 తీసేస్తే 7. ఓకేనా? 7 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అయిపోవాలి దడ్ మన అయిపోవాలి మరి. 7 6s are 6 2s are 12. ఓకేనా? 12 వస్తుంది. నెక్స్ట్ 4 1s are 4 2s are ఓకేనా? 2 3s are 6 16 18లో నుంచి 6 తీస్తే 12. ఓకే. నెక్స్ట్ 3 1s are 3 ఎంత 3 6s are 18 కదా. 12 + 6 ఎంత అవుతుంది? 18 అవుతుంది. ఓకే. స్క్వేర్ ఆఫ్ 42 ఇంకంతే. మళ్ళీ దాన్ని చదివి దాన్ని చేసి అది పెద్ద లెంతీలాగా అయిపోయి చిరాకు వస్తుంది మనకి చూసిన వాళ్ళకి. ఎందుకంటే చూసినోడు ఆల్రెడీ అది మాకు తెలుసురా అయ్యా అంటాడు నన్ను. ఓకేనా? నువ్వు అంత ల్యాగ్ చేయొద్దురా బాబు అంటాడు. ఓకేనా? అంత ఆడనే ముందు మనం ఎందుకు అంటే మీకు ఆల్రెడీ తెలిసిపోద్ది కదా. సో అదేమాట స్క్వేర్ రూట్ ఆఫ్ 42 అదే స్క్వేర్ ఆఫ్ 42 అంటున్నాడు. 42 అంటున్నాడు కాబట్టి 42కి ఎంత 50కి ఎంత తక్కువ ఉంది? 8 తక్కువ ఉంది. 25లో 8 తీస్తే ఎంత? 17. 8 స్క్వేర్ 64 17 64. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో అది ఎవాల్యూట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ అని అడుగుతున్నాడు. 4 1s are 4 5s are 5లో నుంచి 19లో నుంచి 5 తీస్తే 14. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 50 క్వశ్చన్లు పొద్దున్న ఇప్పుడు 4 o'clock నుంచి స్టార్ట్ చేశాను. సో 4 నుంచి ఇప్పుడు టైం ఎంత అయింది? 6:47. సో అదే అండి. సో ఇప్పటికి సుమారుగా 1 గంట వీడియో అయ్యిందా? సో ఇంకా ఫాస్ట్గా చెప్పాను కాబట్టి బేగా అయ్యింది. యాక్చువల్గా చెప్పాలంటే 1 గంటన్నర 2 గంటలు పడుతుంది ఈ లెంతీ వీడియో 50 క్వశ్చన్లు కంప్లీట్ చేయాలంటే. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో నాకు కావాల్సింది ఒక లైక్ అండి. జస్ట్ ఒక లైక్. ఎందుకంటే ఆ లైక్ చేస్తే అవసరమైన కంట అది వెళ్తుందంట రికమెండేషన్. యూట్యూబ్ రికమెండ్ చేస్తుందంట ఎక్కువ లైక్స్ వస్తే. సో అది నేను విన్నాను. సో దాన్ని బట్టి నేను లైక్స్ ఎక్కువగా అడుగుతాను. లేదంటే ఐ డోంట్ నీడ్ ఎనీ మనీ ఆర్ లైక్స్. సో అది ఐ హోప్ ఎగ్జామ్ బాగా రాయండి. సో ఈరోజు నుంచి జేఈ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా. సో ఎగ్జామ్ బాగా రాయండి. సో సేఫ్గా ట్రావెల్ అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.